హాయ్ అండి, అందరికీ వందనాలు. ఇది మన కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం చాలాసార్లు ప్రార్థించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థించి దేవా మాకు జవాబు రాలేదు, మేము మేలు కోసం ఎదురు చూస్తున్నాము అని ఎన్నోసార్లు బాధపడుచు చింతిస్తూ ఉంటాం. కానీ మన నిరీక్షణ వదలక నిరీక్షణతో మనం ఎప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండి నమ్మకంతో ప్రార్థిస్తూ సాగుతున్నట్లయితే మంచి జవాబును మనం పొందుకుంటాం, గొప్ప మేలును పొందుకుంటాం. నరులేదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం ఎప్పుడు కూడా ఆయనను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన ఎద్దుకు వెళ్ళి మనం మొరపెట్టుకునే వారిలా ఉండాలి. ప్రార్థన చేయడం రాకపోతే ఒకవేళ అది కూడా దేవుని అడగాలి, దేవా ప్రార్థించుట నేర్పించేయ, నీతో మాట్లాడుట నాకు నేర్పించేయ. దేవా నీవు నాతో మాట్లాడుచున్నావు, నేను నీతో మాట్లాడుట ఏ విధంగా మాట్లాడాలి, అటు జ్ఞానం నాకు అనుగ్రహించయ్యా, కృప చూపవయ్యా, నాకు ఈ అవసరత ఉందయ్యా, నేను ఈ ఆపదలో ఉన్నానయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, దయచూపమయ్యా, సహాయం చేయటం నాకు నేర్పించయ్యా. ఈ విధంగా నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు తప్పకుండా మేలును పొందుకుంటావు, తప్పకుండా గొప్ప ఆశ్చర్యకార్యములు చూస్తావు. దేవుడు నా చిన్న వయసులో నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అన్న వాక్యం నన్ను చాలాసార్లు గద్దిస్తూ నన్ను ఆకర్షిస్తూ ఉండేది. దేవా ఏంటి ప్రభా, నాకు ఏమీ తెలియదు, నేనేమి చేయాలి, ఎలా ప్రార్థించాలి, నీతో నేను ఎలా మాట్లాడాలి అని ఆలోచించేదాన్ని. కానీ మరలా అదే వాక్యం నాకు వచ్చేది. కానీ ఎల్లప్పుడూ నువ్వు అదే విధంగా ఉంటావని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమో దేవుడు ఏ రూపంలో నిన్ను ఏ యొక్క ఆశీర్వాదం గుండా నిన్ను నడిపిస్తాడో, ఏ తలాంతు నీలో పెట్టాడో, పాటల ద్వారా పెట్టాడో, వాక్యం ద్వారా నేను ఘనపరచాలనుకుంటున్నారా, ఆయన మహిమపరచుకోవాలనుకుంటున్నారా, ఇతరులకు సహాయపడట్లో నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు, అడిగి పొందుకోండి, అడుగుడు మీకు ఇవ్వబడునని సెలవిచ్చిన దేవుడు మనం తప్పకుండా జవాబునిస్తాడు. ప్రయోజనమా, ఈ యొక్క వాక్యము మీకు నచ్చినట్లయితే, మీకు అర్థవంతంగా అనిపించినట్లయితే మరి మీ ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోండి. నేను మిమ్మల్ని నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమున ప్రత్యేకంగా ఒక విషయం నిమిత్తం ప్రార్థించాలని ఆశపడుచున్నాను. మొంత తుఫాన్లో ఎంతోమంది ఎన్నో నష్టాలకు కోల్పోయి ఉన్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఈ దినమున కొంతమంది మనుషులు ఎంతగానో కొంతమంది క్షేమంగా ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి.